నెక్స్ట్ 5 to 10 years లో టర్మ్స్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ లో కావచ్చు, హిప్ రీప్లేస్మెంట్ లో ఎటువంటి చేంజెస్ రాబోతుంది? డెఫినెట్లీ ఇప్పుడు రోబోటిక్స్ వచ్చింది, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రావచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోబోటిక్స్ వాడుతున్నప్పుడు 15 years బ్యాక్ నానా వెన్ హీ వాస్ డూయింగ్ సర్జరీస్ మొత్తం ఓపెన్ చేసి, అంటే మేము కూడా ఓపెన్ చేస్తాం కానీ అట్లీస్ట్ నంబర్స్ అవన్నీ లేవు నా దగ్గర. తన ఐ బాలింగ్ తో తన ఎక్స్పర్టీస్ తో కట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రోబోటిక్స్ ఏంటంటే మనకి కావాల్సిన కట్టే మనమే చేస్తాము, కానీ అది మనం అసిస్ట్ చేస్తుంది, మనకి ఎక్కడ కట్ అవ్వాలో అదే అసిస్ట్ చేస్తుంది. మేబీ ఒక 10-15 years ఫ్యూచర్ లో చెప్తుంది ఈ కట్ ఇక్కడ తీయాలి, ఈ లిగమెంట్ రిలీజ్ చేయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు. అండ్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ డాక్టర్ గుర్వారెడ్డి టైప్ ఆఫ్ సర్జరీ అండ్ ప్రోగ్రామ్ చేస్తే ఆ పర్టికులర్ వే ఆఫ్ సర్జరీ రావచ్చు. డాక్టర్ ఆదర్శ్ టైప్ ఆఫ్ సర్జరీ అంటే నేను చేసే టైప్ లో రావచ్చు, షేక్స్పియర్ స్టైల్. ఎగ్జాక్ట్లీ. సో చాట్ జీపీటీ లాగా, సో సర్జరీ జీపీటీ అనుకోవచ్చు. సో అట్లా రావచ్చు మేబీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.